ఆయన ఆశయాన్ని ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి అమిత్ షా గారు వచ్చే ఆదివారం 29 జూన్ రోజు ఇందూరు గడ్డపైకి వచ్చి ఇందూరు రైతుల చిరకాల స్వప్నం అయిన జాతీయ పసుపు బోర్డు యొక్క కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. దిస్ ఈజ్ అన్ హిస్టారిక్ మూమెంట్. This moment will go down history line forever. ఇది రైతుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే పునాది. ఇక్కడ నుంచి ఒక కొత్త శకం మొదలవుతుంది. కావున అదే రోజు రైతు సమ్మేళనం కూడా పెట్టడం జరిగింది. వేలాది సంఖ్యలో రైతులు ఆ కార్యక్రమానికి పాలిటెక్నిక్ గ్రౌండ్లో తరలి రావడం జరుగుతుంది. అమిత్ షా గారు హోంమంత్రే కాదు, మన కోఆపరేషన్ మినిస్టర్ కూడా. మనకు పసుపు కానీ మన ప్రాంతంలో పండే పంటలకి చాలా ముఖ్యమైన మినిస్ట్రీ అది. కాబట్టి ఆయన ఏ రకంగా మన పసుపు పంట కానీ ఇతర పంటలకు కానీ ఏ రకంగా ఒక భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రణాళిక ఉందో కూడా రైతన్న సోదరులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి వచ్చి ఆయన మాట్లాడింది విందాం. ప్రత్యేకంగా చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది, 2019లో నామినేషన్ వేసిన రైతులందరూ కూడా మీరు ఏ రకంగా ఉద్యమం చేసిండ్రో 3-4 దశాబ్దాలు మీ కళ నెరవేరిందో దయచేసి మీ అందరూ కూడా ఇతర రైతు సోదరులతోటి మాట్లాడి కోఆర్డినేట్ చేసి ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఆ కార్యక్రమంలో అమిత్ షా గారు రావడం, అదే రోజు డి శ్రీనివాస్ గారి ప్రథమ వర్ధంతి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఉండడం, నేను అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు ఎలాగో ఇందూరు గడ్డ మీద ఉంటున్నారు, ఆ రోజు డి శ్రీనివాస్ గారి వర్ధంతి ఉంది, ఆయన యొక్క విగ్రహము అది కూడా గుజరాత్లోని సర్దార్ పటేల్ అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉందో అది తయారు చేసినటువంటి పద్మభూషణ్ రామ్ సుతార్ గారు డి శ్రీనివాస్ గారి విగ్రహం కూడా తయారు చేయడం జరిగింది. ఇది పూర్తిగా నా పర్సనల్ ఫండ్తో చేయడం జరిగింది. బట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఆ ప్లేస్ కేటాయించడము, మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తీర్మానం ప్రవేశపెట్టడము, ప్లస్ ఇతర లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా అయితే కోఆపరేట్ చేసిందో వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సో హెడ్ ఆఫీస్ ఇనాగ్రేట్ చేసి, స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసి పాలిటెక్నిక్ గ్రౌండ్కి రైతు సమ్మేళనంలో అమిత్ షా గారు పాల్గొంటారు. చాలా ఇంపార్టెన్స్ ఉన్న జిల్లా ఇది. పెద్ద పెద్ద మూమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంత్రి చేయడానికి కూడా ఎవరు లేరంటే నేనైతే సంతోషిస్తా పర్సనల్గా, బీజేపీ కార్యకర్తగా. కానీ ప్రజలు మాత్రం దీన్ని హర్షించరు. ఇది జిల్లాకి మంచి పని కాదు, మంచి పరిణామం కాదు. ఉంటా ఉన్నాము, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అనేక ఫండింగ్ వస్తూ ఉంది. ఇప్పుడు ఇలా పసుపు బోర్డే కాదు, ఇన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు వీళ్ళు పట్టించుకుంటలేరండి. మాధవ్ నగర్కి అర్సపల్లి పేమెంట్ కూడా పట్టించుకుంటలేరు. నేను మాట్లాడినా ఇలా మినిస్టర్లతో, అది కూడా ఇవ్వను. మళ్ళీ ఇంతకుముందు మాట్లాడి ఇప్పించింది మీకు తెలుసు, మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఇప్పించే ప్రయత్నం చేస్తాను. నాకు మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎట్టి పరిస్థితిలో ఈ ఇయర్ ఎండింగ్ లోపల దాని మీద
రప్ప 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 వెహికల్స్ పోవాలి. గదముక్కోడు కాళేశ్వరంలా, లిక్కర్ స్కామ్లా ఇట్లాంటివి ఏమో అనుకున్నారు బిడ్డే. వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా, ఈ కార్లా, ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా. వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. వీళ్ళ ముఖానికి 3.0 3 సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడితే. ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు నెక్స్ట్ టైం. సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి. ఆ సిద్దిపేట బయట ఆయన కూడా లొటపీస్ ఏం లేదా. సిరిసిల్ల కూడా కేటీఆర్ ఓడగొడతాడు. ఇట్ ఈజ్ ఈజీ and this is coming out from somebody who has demolished his sister's political career. I will make sure your political career also comes to an end. రేవంత్ వీళ్ళని సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఈజ్ ఆల్రెడీ అన్పాపులర్, పూర్తిగా అన్పాపులర్ అయిపోతుంది. పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు. నువ్వు చేయలేదా, మీ పార్టీ నువ్వు నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితమైంది. తెలంగాణ సమాజం ఏనాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు. ఎవడన్నా కడతారా అట్లా ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కాకంటే ముందు కూలిపోయేస్తా స్థితికి వస్తుందా? నోటికి అన్నం తింటున్నా ఏం తింటున్నారు కల్వకుంటున్నారు. ముందు ఈ సిట్టువానికి రాదు. పార్టీ పెద్దలు ఇద్దరు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వీళ్ళిద్దరిని నేనే డిమాండ్ చేసిన ట్విట్టర్లో, లీగల్ సెల్ని కోర్టుకు పంపండి, కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకోండి, సిబిఐకి అప్పచెప్పరు. పార్టీ లీగల్ సెల్ని యాక్టివేట్ చేయండి. ఫస్ట్ నేనే డిమాండ్ చేసిన, మా వాళ్ళనే డిమాండ్ చేశాను నేను. రేవంత్ ఇయ్యాడు సిబిఐకి. నేను అందుకనే చెప్పిన ఇందాక, పొద్దున కేసు బయటికి తీసుడు, మధ్యాహ్నం బెదిరించుడు, సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు. ఇట్లా చేస్తే టోటల్ అవుట్ అయిపోతారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ చేతికే వాళ్ళు ఈ కేసు. వీడోడండి ట్యాపింగ్ చేయనీకే. బాలీవుడ్లో కూడా చేసిండు అవి ట్యాపింగ్. సెల్ షుడ్ మేక్ ష్యూర్ దే గెట్ ద డైరెక్షన్ ఫ్రమ్ ది కోర్ట్ ఫర్ అ సిబిఐ ఎంక్వైరీ. దే షుడ్ నాట్ రెస్ట్ టిల్ దెన్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.